ఏపీ మండలిలో తిరుమల లడ్డు అంశం రచ్చరాజేస్తోంది. ఇవాళ కూడా వైసీపీ సభ్యులు తిరుమల లడ్డు అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. చైర్మన్ తిరస్కరించినప్పటికీ వైసీపీ సభ్యులు మాత్రం తిరుమల లడ్డు అంశంపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. తాము లడ్డు అంశంపై చర్చించేందుకు సిద్ధమేనన్నారు. 3 రోజులైనా 4 రోజులైనా తిరుమల లడ్డు అంశంపై చర్చించేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు అచ్చెన్న. అదే సమయంలో వాస్తవాలు బయటపడతాయని వైసీపీ నేతలు భయపడుతున్నారని, అసలు తిరుమల లడ్డు అంశంపై చర్చించేందుకు వైసీపీ నేతల దగ్గర సరుకు లేదని మండిపడ్డారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యే కాసేపు మండలిని వాయిదా వేశారు చైర్మన్ మోషేన్ రాజు. తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష, మీరు వెంటనే బిఎస్సిని పిలిపించండి. మంది సభ్యులు ఉన్నారు, అందరూ తిరుపతి లడ్డు మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డు మీద చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేజీఆర్ భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం వాయిదా మనం తిరస్కరించడమైనది.